4 వేదాలలో ఒకటైనటువంటి యజుర్వేదం గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఋగ్వేదం గురించి ప్రీవియస్ వీడియోలో క్లారిటీగా వివరించడం జరిగింది. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఏవైతే ఎక్కువగా అడుగుతున్నాడో వాటి గురించి క్లారిటీగా ఆ వీడియోలో వివరించాను. చూడకుంటే ఆ వీడియో చూడండి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో కూడా యజుర్వేదాన్ని 2, 3 బుక్స్ అనేది రిఫర్ చేసి దాంట్లో ఉన్న ఎగ్జామ్‌లో ఏవైతే అడుగుతాడో ఇంపార్టెంట్ పాయింట్స్‌ని నేను వివరంగా ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది లాస్ట్‌లో మీకు డిస్‌ప్లే చేస్తాను. అప్పుడు ఒక్కొక్కటిగా రాసుకుందరు. మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి యజుర్వేదం. యజుర్వేదంలో యజ్ అనగా ఆరాధన లేదా పూజించడం అని అర్థం. అలాగే దీంట్లో మొత్తం 1984 శ్లోకాలున్నాయి. అలాగే మనకు దీన్ని సంకలనం చేసింది వైశంపాయనుడు. దీనిలో మంత్రాలు పఠించే వ్యక్తిని అథర్వు అని పిలుస్తారు. అలాగే దీనిలో ఉండే మంత్రాలని యజస్సులు అనే పేరుతో పిలుస్తారు. ఇది యజ్ఞయాగాలు, క్రతువులు, కర్మకాండల గురించి ఇది యజుర్వేదం అనేది తెలియజేస్తుంది. ఇది పద్య, గద్య భాగాలలో ఉంటుంది. పద్య భాగంలో ఉన్నదాన్ని శుక్ల యజుర్వేదం అని, గద్య భాగంలో ఉన్నదాన్ని కృష్ణ యజుర్వేదంగా పిలుస్తారు. అలాగే దీనికి ఉపవేదం వచ్చేసి మనకు ధనుర్వేదంగా పిలుస్తారు. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.